హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. పీఆర్సీ పేరుతో దగా మోసం ఏపీ ఉద్యోగులకు ఇంత దారుణం అంటూ ఉద్యోగులు అయితే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పూర్తి వివరాలు అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక 12వ పీఆర్సీ వేతన సవరణ సంఘం కమిషనర్ మన్మోహన్ సింగ్ గారైతే రాజీనామా చేశారండి. ఇక సిఎస్ నీరబ్ కుమార్కి రాజీనామా లేఖను కూడా పంపడం అయితే జరిగింది. ఇక వ్యక్తిగత కారణాల రీత్యా తనను రిలీవ్ చేయాలని కూడా కోరడం జరిగిందండి. ఇక 2023 జూలైలో తనను పీఆర్సీ కమిషనర్గా నియమించారని మన్మోహన్ సింగ్ గారు అయితే చెప్పారు. ఇక నాటి నుంచి కమిషనర్కు ఉద్యోగులను కేటాయించలేదని చెప్పడం అయితే జరిగింది. ఉద్యోగులు లేనందునే పని కూడా ప్రారంభించలేకపోయామని చెప్పి ఆయన వివరంగా అయితే చెప్పడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి ఉద్యోగులకి ఇప్పటి వరకు కూడా సంవత్సరం నుంచి పీఆర్సీ నివేదిక ఒక సంవత్సరానికి వస్తుందని చెప్పి వెయిట్ చేపించి తీరా ఒక 12 రోజుల సమయం ఉన్న సందర్భంలో ఈ విధంగా అయితే చేయడం, ఇప్పటి వరకు వారికి ఉద్యోగులను కూడా కల్పించలేకపోవడం, పీఆర్సీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవడం, ఇదంతా కూడా ఇంత అన్యాయం అని చెప్పి ఉద్యోగులైతే ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నారండి. ఇక ఏపీ ఉద్యోగులకు చూసినట్టే మరింత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇప్పటికే సంవత్సరం పాటు ఆలస్యమైంది పీఆర్సీ. ఇక మరిన్ని రోజులు ఈ యొక్క సమస్య కొనసాగే విధంగా అయితే కనిపిస్తుంది. అయితే నూతన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి. ఖచ్చితంగా పీఆర్సీ ఆలస్యం లేకుండా అమలు చేస్తాం, ఖచ్చితంగా ఒకవేళ ఆలస్యం అయ్యే నేపథ్యంలో ఐఆర్ ఖచ్చితంగా ప్రకటిస్తామని అయితే చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఎటు చూసినా కూడా పీఆర్సీ ఆలస్యం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ప్రకటన మరికొద్ది రోజుల్లోనే ఉండబోతున్నట్టు సమాచారం అండి. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘ నేతలతో చంద్రబాబు గారు చర్చించి ఎంత శాతం పీఆర్సీలో ఐఆర్ ఇవ్వాలి అని చెప్పి ఇంటీరియం రిలీఫ్ చర్చించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ నెలాఖరులోపు వారికి పీఆర్సీ గుడ్ న్యూస్ కాకుండా ఐఆర్ గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.